హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మనం పీతల పులుసు చేసుకుందాం. వంకాయలు టమాటాలు వేసుకుని చక్కగా కొత్తిమీర వేసుకుని దగ్గరగా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పీతల పులుసు. మనకు జలుబు చేసిందనుకోండి, ఈ పీతల పులుసు వేసుకుని తిన్నామంటే మన జలుబు కూడా తగ్గిపోద్దండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. 4-5 ఉల్లిపాయల పేస్టు, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఆయిల్లో బాగా పచ్చిమిరపకాయలను వేగించి ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించి తర్వాత పీతల ముక్కలు వేసుకోవాలండి. 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. వీటి కాళ్ళు కూడా చాలా క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం కూరగా రెడీ చేసుకుని వండుకోవాలండి. మొత్తం పీతలో మొత్తం వేసేసి కాసేపు మగ్గనిద్దాం. పులుపు అది కరెక్ట్గా వేసుకుంటే అండి చాలా టేస్ట్గా ఉంటుంది పీతల పులుసు. దానికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని నిలువుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, టమాటాలు కూడా వేసుకోవాలండి. టమాటాలు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం, కాస్త పసుపు వేసి బాగా కలుపుకుని తగినన్ని వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 50 గ్రాములు వరకు ఉంటుందండి చింతపండు. చక్కగా క్లీన్ చేసుకుని నానబెట్టి చక్కగా చిక్కగా పులుసు తీసుకోండి. ఇప్పుడు ఆ ఉడికి కూరలో పులుసుని కాస్త వేసేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మసాలా పొడిని వేసుకుని కూర దగ్గరికంట ఎగిరేంత వరకు ఎగరనిచ్చి సర్వ్ చేసుకోవటమే. వేడి వేడి పీతల పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో పీతల పులుసు వేసుకుని తింటే ఉంటుందండి. లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని దించేసుకోవటమే. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. కూర మాత్రం కంపల్సరీ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.